ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 20. ఫైండ్ ఎక్స్. ఇక్కడ గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 4. ఇక్కడ ప్లస్ 4ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తే మైనస్ 4 అవుతుంది. సో 20 మైనస్ 4 ఈజ్ 16. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. ఎక్స్ స్క్వేర్ని అవతలకి పంపిస్తే అండర్ రూట్ అవుతుంది. సో అండర్ రూట్ 16 మనకు తెలుసు. అండర్ రూట్ 16 ఈజ్ 4 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 4. దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 9. ఫైండ్ ఎక్స్. ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 9. 2x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 9. ఎలా వచ్చిందంటే 2x స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్ని యువతల సైడ్ పంపించుకొని ఈ 9 అవతల సైడ్ పంపించేసిన. సో ఈ ప్లస్ 9 కాస్త మైనస్ 9 అవుతుంది. ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాస్త మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 9. ప్లస్ 9 మైనస్ 9 0. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.